హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైబీస్ టీవీ. ఈ రోజు మీరు చూడబోయే వీడియో ఇంట్రెస్టింగ్ అనే ముందు చాలా మందికి ఒక యూస్ఫుల్ వీడియో. ఇప్పటి వరకు మనం మడత పెట్టే కుర్చీలను గురించి చూడొచ్చు, మడత పెట్టే బెడ్స్ గురించి కూడా చూడొచ్చు. కానీ ఇప్పుడు మీరు చూడబోయేది మడత పెట్టే ఇల్లు. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. మనకి సీబాక్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. జస్ట్ 1 అవర్ లోనే ఈ హౌస్ ని ఫిక్స్ చేసి ఇస్తారంట. అండ్ ఇది మనకి కంఫర్టబుల్లా కాదా, మన బడ్జెట్ కి వస్తుందా లేదా, అండ్ చాలా మంది ఆఫీస్లకు, హోమ్ టూర్లకు, రిసార్ట్లకు, ఫామ్ హౌస్ కి ఇవి యూజ్ చేసుకుంటూ ఉంటారు. డీటెయిల్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. సో వన్ ఆఫ్ ది డైరెక్టర్ భారతి గారు మనతో పాటు ఉన్నారు. హలో భారతి గారు. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హౌసెస్ గురించి కాకుండా మీరు ఎక్కడండి ప్రాపర్ మాది వచ్చి ఆంధ్ర మేడం. సో హైదరాబాద్ లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తాం అనమాట. ఓకే. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి ఈ సీ బాక్స్? ఇది యాక్చువల్లీ మనకి ఏంటంటే సీ బాక్స్ హౌసెస్ వచ్చి ఆంధ్రాలో అయితే 2 years అయింది మేడం. తెలంగాణలో ఏంటంటే మనకి దగ్గర 6 months అయింది. ఓకే. సో ఇక్కడ డిఫరెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? దీంట్లో ఏంటంటే మనకి బేసిక్ ఫోల్డింగ్ హౌసెస్ ఉంటాయి, డిటాచబుల్ హౌసెస్ ఉంటాయి, తర్వాత స్పేస్ క్యాపిటల్ హౌసెస్ ఉంటాయి. అలాగే మొత్తం డిఫరెంట్ వేరియేషన్ లో ఉన్నాయి అనమాట. ఓకే. సో ఇదైతే ఒక యూనిక్ కాన్సెప్ట్ అండి. ఈ మడత పెట్టే హౌస్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. దీని గురించి ఏంటండి అసలు? అంటే యాక్చువల్లీ ఇది ఏంటంటే ఎక్కడికైనా మనం ఫోల్డ్ చేసుకొని రేపన్న రోజున వేరే ప్లేస్ షిఫ్ట్ చేసుకోవాలన్నా ఈజీగా మూవబుల్ అవుతుంది. ఓకే. సో సైజ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ మనం ఒకసారి చూద్దాం రండి ఒకసారి. సో ఇదండి మన మడత పెట్టే హౌస్. సో ఎంట్రన్స్ లో మనకి ఏ మెటీరియల్ అనేది యూజ్ చేస్తారు? వచ్చి మొత్తం మేడం జిఎం మెటీరియల్ వస్తుంది. ఇది కేఎఫ్సి డోర్ అంటారు అనమాట, గ్లాస్ డోర్. అదే కాకుండా గ్లాస్ డోరే కాకుండా నార్మల్ డోర్ కావాలన్నా మెటల్ డోర్ వస్తుంది. దీంట్లో కూడా కలర్ కస్టమైజేషన్ ఉంటుంది అనమాట. అవుట్ సైడ్ ప్యానల్స్ కూడా మనకి హెవీ క్వాలిటీ వస్తుంది అనమాట. ఒకసారి లోపల కూడా వెళ్ళి చూద్దాం రండి. ఓకే. సో ఇప్పుడు మనం లోపలికి వచ్చాం. మీరు లోపలికి చూసినట్లయితే మీకు 2 rooms కనబడుతున్నాయి కదా. ఒకటి కిడ్స్ రూమ్ అనమాట ఇది. ఓకే. ఒకటి పేరెంట్స్ రూమ్. అలా కాకుండా మనకి జాయింట్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. అదే కాకుండా మనకి మోడ్యులర్ కిచెన్ కూడా వస్తుంది అనమాట. ఇలా మనకి హాల్లో మనకి వెళ్తే సెమీ డైనింగ్ టేబుల్ కూడా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇన్సైడ్ ఏ మెటీరియల్ అనేది యూజ్ చేస్తారు? మొత్తం టోటల్ వచ్చి గాల్వనైజర్ ఐరన్, తుప్పు పట్లని ఐరన్, దాంతో పాటు మనకి ఏంటంటే పీవీఎస్ వుడ్ ప్యానల్స్ వేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే కొన్ని ఏరియాలో చెదపట్టడం జరుగుతుంటాయి కామన్గా. ఇవేమో చెదపట్టదు, రెస్ట్ ప్రూఫ్ అనమాట. లోపల ఇన్సైడ్ కూల్గా కూడా ఉండడానికి రాక్ కూల్ వాడతారు. రేపన్నా ఫైర్ ప్రూఫ్ అయినా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని యూజ్ చేసి దీని మెటీరియల్ తీసుకుంటాం జరుగుతుంది అనమాట. ఇప్పుడు కొంతమంది కస్టమైజ్ అడుగుతూ ఉంటారు. 2 BHK కావాలి, మాకు 4 BHK కావాలి. సో మీరు అట్లా కస్టమైజ్ చేసి ఉంటుంది మేడం. ఇది వచ్చి మనకి స్టార్టింగ్ సైజ్ 2 BHK, దీంట్లో 3 BHK ఉంటుంది, 4 BHK కూడా ఉంటుంది. అదే కాకుండా ఇంటీరియర్ కూడా చేంజెస్ ఉంటాయి. కస్టమర్కి నాకు పలానా ఇంటీరియర్ కావాలి, కలర్ కాంబినేషన్ కావాలి నాకు అంటే దాన్ని బట్టి కూడా చేంజెస్ ఉంటాయి అనమాట. ఓకే. సో ఎలక్ట్రిక్ ఎవ్రీథింగ్ మీ ఇలాగ ఇంక్లూడ్ అయ్యే వచ్చేస్తుంది మేడం. ప్లగ్ అండ్ ప్లే కావాలి అనుకున్నప్పుడు ఎక్కడికైనా కావాలంటే ప్లగ్ పెట్టుకుంటారు, వద్దనుకున్నప్పుడు తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. వాటర్ సప్లై అండ్ కరెంట్ సప్లై ఇస్తే మొత్తం అంతా సెట్ చేసి వెళ్ళిపోతారు అనమాట. ఓకే. సో ఇది మొత్తం ఎన్ని ఫీట్ లో ఉందండి? ఇది వచ్చి 20 x 20 feet మేడం. దీంట్లో వచ్చి 20 x 40 వరకు ఉంటుంది. ఇది వచ్చి మనకి ఒక 3 hours లో ఇన్స్టలేషన్ అయిపోతుంది అనమాట. ఓకే. ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంటే నియరెస్ట్ పోర్ట్. ఓకే. ఎందుకంటే ఇది షీప్ మీద వస్తుంది కాబట్టి దగ్గరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో కావాలి కాబట్టి నియరెస్ట్ పోర్ట్ వాళ్ళకి ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఓకే. ఈ ఫోల్డబుల్ హౌసెస్ లో ఎన్ని సైజెస్ ఉంటాయి మనకి? ఇందులో యాక్చువల్ 3 sizes మేడం. ఒకటి 2 BHK వచ్చి 20 x 20 పడుతుంది, 3 BHK వచ్చి 20 x 30, ఫైనల్ గా వచ్చి 4 BHK 20 x 40. సో ఆల్ వెదర్ ప్రూఫ్స్. ఇప్పుడు రాబోయే కాలం వచ్చేసి మనకి ఎండాకాలము అండ్ వర్షాకాలం ఉంది. సో దాని వెదర్ కి కండిషన్స్ కి బయట దాని మీద ఒక 5 degrees Celsius లోపల తక్కువ ఉంటుంది మేడం. ఈ హౌస్ గురించి అయితే మనం డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఎవ్రీథింగ్ మనం చూసుకుంటే మనకి కిచెన్ కానీ ఎవ్రీథింగ్ మనకి కంఫర్టబుల్ గా అయితే మనకి చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఎవ్రీథింగ్. అండ్ మనకి ఇందులో 2 BHK కానీ 3 BHK కానీ 4 BHK కానీ వీడు కస్టమైజ్ కూడా చేసి ఇస్తారు మనకి. సో ఇక్కడ ఏంటండి ఇది మినీ ఎక్స్పాండబుల్ మేడం. అంటే మనకి మధ్యలో మీడియం కనబడుతుంది కదా ఫోల్డింగ్, అది ఎంతైతే వస్తుందో ఓపెన్ అయితే వింగ్స్ అలా ఓపెన్ అయితే అంత వస్తుంది అనమాట. మళ్ళీ వద్దనుకున్నప్పుడు క్లోజ్ చేస్తే 2 feet హైట్ ఉంటుంది.
సో అది ఏంటంటే ఆఫీస్ పర్పస్ వాటికి బాగా యూజ్ చేస్తారు. మళ్ళీ మనకి ఆఫీస్ సెటప్ అంతా చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఇవి బాగా యూజ్ చేస్తుంటారు అనమాట. ఓకే, సర్వీస్ ప్రకారం ఎలా అండి ఇది? మనకి ఏంటంటే 1 year వారంటీ ఉంటుంది మేడం. తర్వాత పెయిడ్ సర్వీసెస్, దీని లైఫ్ టైం కూడా 30 years ఉంటుంది అనమాట. ఓకే, మనకి ఎవ్రీథింగ్ ఈ టూ హౌసెస్ 30 years అలా ఉంటుంది. సో సీ బాక్స్ లో మనకి ఒక డిఫరెంట్ క్యాప్షల్ హౌస్ అయితే ఉంది, స్పేస్ క్యాప్షల్ హౌస్. సో దీని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇది వచ్చి స్పేస్ క్యాప్షల్ హౌస్ అంటారు అనమాట. ఇది టోటల్ వచ్చి గ్లాస్ కూడా డబుల్ గ్లాస్ వస్తుంది, సౌండ్ ప్రూఫ్. ఒకవేళ రేపన్న ఎవరైనా గ్లాస్ డోర్ కాబట్టి బ్రేక్ చేయాలనుకున్నా సరే అంత బేగా ఫాస్ట్ బ్రేక్ అవ్వదు అనమాట. ఇది టోటల్ అల్యూమినియం బాడీ వల్ల దీని వెయిట్ కూడా 5 ton అలా ఉంటుంది. దీనికి స్మార్ట్ లాక్ కూడా ఉంటుంది. మనకి స్మార్ట్ లాక్ ఆప్షన్ మనకి ఏంటంటే ఫింగర్ ప్రింట్ అండ్ స్మార్ట్ లాక్ ఆప్షన్ లో మొత్తం త్రీ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఫోల్డబుల్ హౌసెస్ కేమో మనం జిఐ మెటీరియల్ యూజ్ చేసాం కదా, మరి దీనికి ఏం మెటీరియల్? టోటల్ బయట అవుట్ సైడ్ ఇన్సైడ్ అంతా టోటల్ అల్యూమినియం బాడీ వస్తుంది. ఇన్సైడ్ లోపల వచ్చి ప్యానల్స్ వచ్చి పీవీసీ వుడ్ ప్యానల్స్ వస్తారనమాట. ప్లాస్టిక్ వుడ్ ప్యానల్స్. దాని వల్ల ఏంటంటే రెస్ట్ కూడా పట్టదు మనకి. అంటే ఇంటీరియర్ కూడా చాలా లగ్జరీగా ఉంటుంది. వింటుంటేనే అసలు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకసారి లోపలికి వెళ్తారండి. ఇది లోపల మేడం మనం చూసారు కదా ఎంత స్మార్ట్ కర్టన్స్ వస్తాయి. అది కాకుండా సన్ రూఫ్ వస్తుంది అనమాట. అంటే మనకి కార్ కి లగ్జరీ కార్లకి ఎలా సన్ రూఫ్ వస్తున్నాయి అలా సన్ రూఫ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా గ్లాసా లేకపోతే? ఇదంతా గ్లాసా మేడం, డబుల్ గ్లాస్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే బయట ఏ సౌండ్ ఉన్నా సరే లోపలికి తెలియదు అనమాట. సౌండ్ ప్రూఫ్ వస్తుంది అనమాట దీనికి. ఆల్ వెదర్ కండిషన్, అన్ని ఆల్ వెదర్ కండిషన్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే బయటే ఉంది స్టిల్, ఇప్పటికి ఎండలో వాన అలా తెలుస్తున్నా సరే దీనికి ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే, సో కింద ఏం మనకి ఏంటంటే పీవీసీ వుడ్ ప్లాంక్స్ వేస్తారనమాట. ఓకే, దీనివల్ల ఏంటంటే మీకు ఏంటంటే లుకింగ్ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది. సో ఇది మొత్తం ఈ కంటైనర్ మొత్తం ఎన్ని ఫీట్స్ ఉంటుందని? ఇది వచ్చి మీకు 20 x 40 అలా వస్తుంది మేడం. ఇందులో సైజెస్ వచ్చి దీంట్లో ఏంటంటే 3 వేరియేషన్స్ ఉంటాయి. 19 x 20, తర్వాత 24 x 40, 30 x 40, 40 x 39 x 40 అలా వస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఇందులో కూడా కస్టమైజేషన్ ఉంటుంది. అంటే ఇలాగే కావాలని కొంతమంది ఉంటారు కదా థాట్స్, నాకు ఇలా కావాలి అలా కావాలి, నాకు ఇంకా కొన్ని కబోర్డ్స్ కావాలి, నాకు ఇలా లోపల ఇంటీరియర్ చేంజ్ అవ్వాలి, అదే బాల్కనీ కావాలి, అలా అన్న వాళ్ళకి కూడా బాల్కనీతో కూడా వస్తుంది అనమాట మనకి. ఓకే, మీరు కస్టమైజేషన్ చేస్తారు. ఇదంతా మనకి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది టోటల్ యూనిట్ లా వస్తుంది మేడం. మనకి ఏంటంటే దీంట్లో ఏముంది ప్లగ్ అండ్ ప్లే, డైరెక్ట్ క్రైన్ వచ్చి లిఫ్ట్ చేసి పెట్టేస్తుంది. మళ్ళీ వద్దనుకున్న క్రైన్ తో లిఫ్ట్ చేసి పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇది తయారవడానికి కస్టమర్ కి ఇవ్వడానికి 45 days టైం పడుతుంది. ఓకే, సో ఇందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయండి మాకు ఇవే కాకుండా? ఇందులో మనకి ఏంటంటే ఇంకో కొత్త మోడల్ వచ్చింది. మనకి డబుల్ డెక్కర్, అంటే పైన వెళ్ళి బాల్కనీలో కూర్చొని సిట్అవుట్ ఏరియా కింద కూడా కావాలి అన్నా సరే వస్తుంది అనమాట. షిప్ టైప్ వస్తుంది అది. అది కాకుండా మనకి మీరు చూసినట్లయితే వాష్రూమ్ కూడా మీకు డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, చేసుకోవచ్చు మనం. ఓకే, ఇందులోనే హెయిర్ డ్రైయర్ కూడా ఉంటుంది. హెయిర్ డ్రైయర్ కూడా ఉంటుంది. మనం యూజ్ చేసుకుంటే హెయిర్ కూడా డ్రై అయిపోతుంది ఆఫ్టర్ వాష్. అది కాకుండా గీజర్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, ఎవ్రీథింగ్ లైటింగ్ కానీ మనకి టోటల్ అన్ని అలా వచ్చేస్తుంది. ప్లగ్ అండ్ ప్లే. మేము డైరెక్ట్ వచ్చి ఇన్స్టాలేషన్, మీరు ఎక్కడైతే కరెంట్ ఉంటుందో అక్కడ నుంచి కనెక్షన్ చేసేసి, ఎక్కడైతే వాటర్ లైన్ ఉంటుందో అక్కడ నుంచి పైప్ కనెక్షన్ చేసేసి ఇచ్చేస్తాం అనమాట. ఓకే, ఇది కూడా అంతే, 1 day ఇన్స్టాలేషన్ కూడా. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది స్పేస్ క్యాప్షల్ హౌస్ అయితే. నేను చూసుకుంటాను ప్రతి ఒక్కటి కంఫర్టబుల్ గా మనకి లగ్జరీగా, ఫామ్ హౌస్ కానీ మనకి రిసార్ట్స్ కానీ హాలిడే హోమ్స్ గా కానీ ప్రతి ఒక్కటి ఇవి మనము ఫిక్స్ చేసుకుంటే ఎంత సూపర్ గా ఉంటాయి. మనకి చూసుకుంటే ఎవ్రీవన్ మనం ఫ్యామిలీసే కానీ పార్టీస్ కానీ మనకి టెర్రస్ పైన కూడా పెట్టుకోవడానికి ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది.